ప్రైజ్ హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగా సమీక్షించిన దేవునికి అలాగే కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి దేవుని యొక్క నామం తరపున శుభాశీస్సులు తెలియజేస్తుంటాం. ప్రైజ్ హల్లెలూయా. మరి ఈ సమయంలో ఈరోజు దినంతో అయితే వర్తమాన విషయమై మనం యెహెజ్కేలు గ్రంథం నుంచి 37వ అధ్యాయంలో మనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం. మన దగ్గర బైబిల్ గ్రంథం ఉన్నవారంటి వారు తీసినట్లయితే మనం చదివి 1 నుంచి 14వ వచనం వరకు. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకల అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలం ఎండిపోయినవి. ఒక్క నిమిషం. యెహోవా హస్తము నా మీదకి వచ్చెను. దేవుని యొక్క హస్తము ఆయన మీదకి వచ్చినట్టుగా అక్కడ కనబడతా ఉంది. అక్కడి నుంచి వచ్చినగా మనం చూసుకున్నట్లయితే తర్వాత ఆయన హస్తం వచ్చిన తర్వాత నెక్స్ట్ జరిగినటువంటి క్రియ ఏంటి అంటే, నేను ఆత్మవశుడనై ఉండగా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క హస్తం ఆయన మీదకి వచ్చింది. వెంటనే జరిగినటువంటి క్రియ ఏంది అంటే ఆత్మవశుడైనట్టుగా మనకి కనబడతా ఉంది. ఆత్మవశుడైనటువంటి తనను దేవుడు ఏ విధంగా వాడుకుని ఉన్నాడో, దాని తర్వాత ఏమైనటువంటి అద్భుత కార్యములు అక్కడ జరిగినాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకుని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలోనికి తీసుకుని వెళ్ళాడట. ఎక్కడ తీసుకెళ్ళాడట? ఎముకల లోయలోనికి. ఆ ఎముకలు కూడా ఎట్లా ఉన్నాయట? ఎండిపోయి ఉన్నటువంటి ఎముకలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ విషయంలోనే ఈ 1 నుంచి 14 వచనం వరకు మనం చదువుకుంటుంటే అక్కడ దేవుని హస్తం వచ్చిన తర్వాత ఆత్మవేశుడై ఆయన ఉండి ఉన్నాడు. అక్కడి నుంచి దేవుడు ఆయన ఎక్కడ తీసుకుని వెళ్ళిపోయాడు? ఎండిపోయినటువంటి ఎముకలు ఉన్నటువంటి ఒక స్థావరమునకు ఆయన తీసుకుని వెళ్ళి దేవుడు ఆయన్ని కొన్ని మాటలు పలకమని ఆజ్ఞిస్తా ఉన్నాడు. ఎముకల్లోనికి ఆయన తీసుకుని అక్కడ ఏం రాయబడి ఉందంటే, ఎముకల లోయలో నన్ను దిప్పాను అన్న తర్వాత అనేకమైనటువంటి ఎముకలు అక్కడ కనబడుతున్నాయి, ఆ లోయలో కనబడుతున్నాను. అవి కేవలం ఎట్లా ఉన్నాయట? అనేక ఎముకలు ఆ లోయలో కనబడిన అవి కేవలము ఎండిపోయినవిగా ఉన్నాయి. 3వ వచనం. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా అని నన్ను అడుగుతున్నాడంటే దేవుడు, ఎండిపోయినటువంటి ఎముకలు ఏవైతే ఉన్నాయో ఈ బ్రతకగలుగుతాయా అనేటువంటి మాట. చూడండి, దేవుని యొక్క హస్తం వచ్చింది బిడ్డలారా. దేవుని యొక్క హస్తం వచ్చిన తర్వాత ఆత్మావేశుడై ఉన్నాడు. ఎండిపోయినటువంటి ఎముకలు ఉన్నటువంటి లోయలోనికి అతను తీసుకువెళ్ళడం జరిగింది. అక్కడ దేవుడు ఈ మనిషిని అడుగుతున్నటువంటి ప్రశ్న ఏందంటే, నరపుత్రుడా, ఎండిపోయినటువంటి ఈ ఎముకలు ఏమైతే ఉన్నాయో అవి బ్రతకగలవా? లాజరు విషయంలో మనం చూస్తాం. చనిపోయిన తర్వాత దేవుడు 3 రోజుల దినముల తర్వాత వెళ్ళి బ్రతికించడం అనేటువంటిది మనకి క్లియర్గా కనబడుతుంది. ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఏం చేయగలుగుతాం? ఎండిపోయినటువంటి ఎముకలతో ఏం చేయగలుగుతాం అండి? ఒక మనుషుడిగా తన యొక్క సమాధానం ఏమై ఉండొచ్చు? దీని మనకి ఎటువంటి ఉపకారం లేనటువంటి పరిస్థితి. ఆ ఎముకలు పోనీ బలోపేతంగా ఉన్నాయా, పోనీ వాటిని చెక్కి లేకపోతే ఇంకొక శిల్పంగానో లేకపోతే ఇంకోటి దాని ఏదైనా చేయొచ్చు. లేకుంటే మనందరికీ తెలుసు షుగర్లో యూజ్ చేస్తారని ఏ ఉండవు కదా. అసలు ఎండిపోయినటువంటి ఎముకలతో మనం ఏం చేయగలుగుతాం? జరగలేనటువంటి పరిస్థితి, తెలియలేనటువంటి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. బ్రతకగలవని నన్ను అడుగు. ఆ ప్రభు ఆ యెహోవా అది నీకే తెలియను ఆయన చెప్పినాడు. చాలా తెలివిగా సమాధానం చెప్పాడు. ప్రైజ్ హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఆ నరపుత్రుని అడుగుతా ఉన్నాడు, ఈ ఎముకల ద్వారా ఏమైనా చేయగలుగుతామా, ఏమైనా జరుగుతుందా అంటే, ప్రభువా నేనెంతటి నాకు అంత జ్ఞానం అయితే లేదు, ఇది ఏం జరగచ్చు ఏం చేయొచ్చు అనేది నీకు మాత్రమే తెలుసు. అందుకు ఆయన ఏం చెప్తున్నాడంటే, అందుకు ఆయన ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఈ ఎముకలలో ఇట్లను, ఎండిపోయినటువంటి ఆ ఎముకలతో ప్రవచనమును ఎత్తి నువ్వు ఎట్లా మాట్లాడు. గమనించాలి, దేవుని యొక్క హస్తం వచ్చింది. అభిషేకం పొందుకున్నటువంటి వ్యక్తిగా, ఆత్మాభిషేకం కలిగినటువంటి ఆత్మవశుడిగా ఆయన కనబడతా ఉన్నాడు. ఆ నరపుత్రుడు అనేటువంటి ఆ వ్యక్తి గురించి అక్కడ మాట్లాడుతున్నటువంటి వ్యక్తి గురించి. తర్వాత ఒక లోయలోని తీసుకెళ్ళాడు. భయంకరమైనటువంటి ఎముకలు, ఎండిపోయినటువంటి ఎముకలు చాలా ఉన్నాయి. యు జస్ట్ ఇమాజినేషన్ దట్ సిచ్యువేషన్ ఒకసారి మీరు ఇమాజిన్ చేసుకోండి.
ఆ ప్రదేశంలో దేవుడు అడుగుతా ఉన్నాడు చమత్కారంగా, ఏమైనా చేయగలుగుతావా అంటే, లేదు నువ్వే అని చెప్పు ప్రభువా, దీనికి నేను ఏమైనా చేయాలని అంటే, ఆయన ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో నువ్వు మాట్లాడు. సాధ్యమంటారు అసలు? ప్రజడు హల్లెలూయా, సాధ్యమైనటువంటి క్రియ కాదు. అన్నీ కూడా ఇందులో అసాధ్యాలు కనబడుతుంటాయి. ఒక్కొక్కటి ఒక ట్విస్ట్ లాగా, ఒక అద్భుతమైనటువంటి క్రియలా కనబడతాయి. ఎండిపోయిన ఎముకలతో మాట్లాడమన్నాడు. పోనీ ఈయన చెప్పాలి, నేనేం మాట్లాడుతున్నా, వాటికి చెవులు ఉన్నాయా, వింటాయా అని లేదు. ఈయన ఏం చేశాడు చూడండి. ఎండిపోయిన ఎముకలు ఇట్లనము ఏమనంట, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఎండిపోయినటువంటి ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఇది మామూలుగానే ఎముకలు వినపడదనేటువంటి సూచనలో మనం ఆలోచిస్తూ ఉంటే, యెహోవా మాటలు ఆలకించాలంటే ఎండిపోయిన ఎముకలు ఎవరండి? ఎండిపోయిన ఎముకలు. ఈ 1 నుంచి 14 వచనంలోనే ఈరోజు మనం ధ్యానించబోతాం వాక్యం. ఈ వాక్యం నేను ప్రిపేర్ అయ్యే ముందు, ఈరోజు బల్లారాధన కార్యక్రమం అనేటువంటిది ఉంది, తగినట్టుగా మనం ఒక ఇది చూసుకోవాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్న నాకు ఒక దర్శనంలో ఒక మాట రావడం జరిగింది. ఎస్, ఐ సీ ఆల్ ద సిచ్యువేషన్ ఇన్ నా డ్రీమ్లో. చూసిన తర్వాత నేను చాలా భయాందోళనతో గురై ఉన్నటువంటి వ్యక్తిగా మెలుకోగలిగి ఉన్నాను. దీన్ని మనం ఎట్లా తీసుకురావాలి, ఏ విధంగా మాట్లాడాలి? ఎస్, నాకు తెలుసు దేవుడితో నేను ఎట్లా మాట్లాడుకుంటున్నాను. ఒకవేళ అవి మీకు చెప్పినా కొంచెం ఇది నిజమేనా అన్నట్టుగా కొంతమందికి అనిపించి ఉండొచ్చు, అవునా అనేటువంటి ఆశ్చర్యమైనటువంటి క్వశ్చన్ మార్క్ కూడా కొంతమందికి వచ్చి ఉండొచ్చు. కానీ ఆ స్టేజెస్ గురించి కూడా నేను మీకు వివరిస్తాను, ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఆ క్వశ్చన్స్ అనేటువంటిది కూడా మనలో వస్తుంది అనేటువంటి. తర్వాత నేను చూసినటువంటి అధ్యాయం నాకు చాలా సంతృప్తి, చాలా తృప్తి అనిపించింది అనమాట. ఎందుకు అనిపించింది అని అంటే, అరే ఇదే కదా దేవుడు నాతో కలలో మాట్లాడాడు. దీని నుంచి కొన్ని వచనాలు తీసుకొని మనం వివరించగలిగినట్లయితే అది దేవుని యొక్క ప్రణాళిక ఖచ్చితంగా అయి ఉంటుంది. తద్వారా దేవుడు బిడ్డలతో మాట్లాడే అవకాశం ఉంది. ఏమో ఎవరి కోసం ఎవరి యొక్క పరిస్థితిని బట్టి దేవుడు ఇది ప్రిపేర్ చేసి నన్ను సిద్ధం చేసి ఉంచున్నాడు నాకైతే తెలియదు. కానీ కాబట్టి చాలా శ్రద్ధగా మాటలు వినాలి, మీరు ఇమాజినేషన్ చేసుకోవాలి. అందుకే ఐ రిపీటెడ్ అగైన్ అండ్ అగైన్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ ఎముకలు ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు బ్రతుకున్నట్లు మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ ఎండిపోయినటువంటి ఎముకలట బ్రతుకున్నట్టుగా జీవాత్మను రప్పిస్తున్నాడట. అలా అని ఎవరు చెప్తున్నాడు? దేవుడు ఈ విధంగా ఎవరి చేత చెప్పిస్తున్నాడు? ఎవరైతే మనిషి ఉన్నాడో ఆ మనిషి చేత చెప్పిస్తా ఉన్నాడు ఆయన. ఏమని? నువ్వు వెళ్ళు, ఆ ఎముకల దగ్గరికి వెళ్ళు, ఆ ఎముకలతో మాట్లాడు, యెహోవా మాట, దేవుని యొక్క మాట మీరు వినండి. విన్నటువంటి ఆ చెవులు కలిగినటువంటి ఆ ఎముకలతో నువ్వు మాట్లాడేటువంటి మాట, మొట్టమొదటి మాట ఏంటంటే, దేవుని యొక్క జీవాత్మను అందుకొనండి అనేటువంటి మాట తెలియపరచమని సెలవిచ్చున్నాడు. 6వ వచనంలో చూసినట్లయితే, చర్మము కప్పి మీకు నరములను ఇచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది ఇక్కడ. ఎముక ఉంది, దానికి నరాలు కావాలి, స్కిన్ కావాలి, చర్మం కావాలి, మాంసం కావాలి. ఇవన్నీ కూడా క్లియర్గా ఒక ఇమాజినేషన్. ఇప్పుడు మీరు ఇమాజినేషన్ చేసుకోవచ్చు ఈ సిచ్యువేషన్ బట్టి. ఒక ఎముకలో ఉంది, వెంటనే ఇది వచ్చి అతికిపోయింది అనమాట. చూడండి, చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను, మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ చేసిన తర్వాత మీలో ఎవరు ఉంచుతానంటున్నాడు? జీవాత్మను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. జీవాత్మను మీలో ఉంచగా మీరు ఏమవుతారయ్యా అని అంటే, అప్పుడు మీరు బ్రతుకుతారు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 7వ వచనం చూద్దాం. ఆయన నాకు ఇచ్చిన ఈ ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా గణగణమను ధ్వని ఒకటి పుట్టాను. ఆయన చెప్పాడు, ఈయన బిలీవ్ చేశాడు. బిలీవ్ చేయడం విషయంలో కూడా చూడండి, అందుకే అన్నాను అనమాట. బిలీవ్ చేయడానికి గల రీజన్ ఏదైనా ఉంటుందని నేను అనుకుంటున్నానంటే, నాకు ఆలోచన ప్రకారం ఇది అసాధ్యమైనటువంటి కార్యం అని ఆయనకు తెలుసు. ఎముకలతో మాట్లాడమ ప్రతి ఒక్కరిని, మనుషులు ఎవరిని అడిగి మిమ్మల్ని అడిగిన కూడా ఏమని చెప్తారు? మనం ఎముకలతో మాట్లాడడం అసాధ్యం, అవి మన మాట వినడం కూడా అసాధ్యం. దేవుడు అది చెప్పడం ఏంటి? దాన్ని అంతగా బిలీవ్ చేసి ఈయన మరలా ఎముకలతో మాట్లాడడం ఏమిటి? ఎందుకు అంతగా బిలీవ్ చేయగలిగాడయ్యానంటే, మొదట్లోనే ఒక కార్యం జరిగిపోయింది దీని మీద ఆల్రెడీ. ఏంటి ఆ కార్యం జరిగింది? దేవుని యొక్క హస్తం రాగానే ఆత్మావశుడై, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా,
హల్లెలూయా. ఆత్మవశుడైనటువంటి ఆ వ్యక్తి ఎట్లా అయిపోయినాడంటే వాట్ ఎవర్, అప్పుడు అక్కడి నుంచి ఆయన డిసిషన్స్ లేవు, ఆయన నిర్ణయాలు లేవు, ఆయన యొక్క తలంపులు లేవు, ఆయన యొక్క ఆలోచనలు లేవు. దేవుడు ఏవైతే చెప్పినాడో దాన్ని నెరవేర్చడానికి మాత్రమే అక్కడ సంసిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తిగా కనబడతా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మవేశుడైనటువంటి వ్యక్తికి ఉన్నటువంటి క్వాలిటీ ఏందయ్యాడంటే దేవుడు చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో, దేవుడు చెప్పినటువంటి పని ఏదైతే ఉందో దాన్ని తూచా తప్పకుండా ఆయన చేస్తాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి ఎముకలు లోయలోనికి తీసుకెళ్తేనే అంతెందుకు డైరెక్ట్గా కాదు, కళ్ళ చూపుతో కూడా భయపడతాం మనం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎట్లా వెళ్ళగలిగాడు ఈ మనిషి? ఏ విధంగా చూడండి, ఆయన తీసుకెళ్ళిన ప్రదేశానికి వెళ్ళింది కూడా అదృశ్యమయంగానే కనబడతా ఉంది. ఒక గొయ్యి ఉంది, ఆ గొయ్యిలోనే ఎముకలు అన్నీ కలిపి అక్కడ వేలాడుతున్నాయా, లేకపోతే ముక్కలుగా ఒకే చోట ఉన్నాయా, లేకపోతే కాళ్ళు చేతులు ఒక మన స్కెలిటన్ చూస్తామా అటు రీతిగా ఉన్నాయా అని అనుకుంటే, యూ జస్ట్ ఇమాజిన్ అలాంటి ఒక ప్రదేశం ఉంది. అలాంటి ఒక ప్రదేశంలోనికి దేవుడు అద్భుత రీతికి వ్యక్తిని తీసుకెళ్ళగలిగాడు. ఈ పాయింట్లన్నీ మీరు చాలా నోట్ చేయాలి, తర్వాత మళ్ళీ మనం ముందు మాట్లాడుకోవాల్సి వస్తుంది. రెండవది, అద్భుత రీతిగా ప్రదేశంలోనికి ప్రవేశించడమే కాదు, మాట్లాడడం జరిగింది, నమ్మడం జరిగింది, తూచా తప్పకుండా ఆ కార్యక్రమాలన్నీ కూడా చేస్తా ఉన్నాడు. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుండగా గడగడం అనే ఒక ధ్వని ఒకటి పుట్టాను, అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలిసిపోయాను. 8వ వచనం, నేను చూచుచుండగా నరములను మాంసములను వాటి మీదకి వచ్చినాయి. చూడండి, జస్ట్ కంటి ఎదురుగుండానే క్లియర్గా కనబడుతుంది ఆయనకి. నేను చూచుచుండగా నరములు మాంసం వాటి మీదకు వచ్చిన, వాటిపైన చర్మం కప్పాను, అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమో లేకుండా పోయాను. కానీ ఆయన ఏం చదివించున్నాడు? జీవాత్మ నేను ఇస్తాను, మీరు బ్రతికేదను. నెక్స్ట్ 10, అప్పుడు ఆ నరపుత్రుడు జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము. జీవాత్మ, ఎముకలు వచ్చినాయి, ఎముకలకు మాంసం, నరాలు, స్కిన్ మొత్తం అన్నీ కూడా కంప్లీట్ అయింది. ఇక హ్యూమన్ బాడీ లెక్క తయారైన తర్వాత అక్కడి నుంచి జీవాత్మ అనేటువంటి దాంట్లో లేనటువంటి విషయంగా గమనించినటువంటి మనుషుడు దేవుడు చెప్పినటువంటి మాటని ఇక్కడ కార్యరూపం చేస్తా ఉన్నాడు. ఏమని? అప్పుడు ఆ నరపుత్రుడు జీవం వచ్చినట్లు ప్రవచించి ఇట్లను, ప్రభువగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన మీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుము. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నలుదిక్కుల నుండి జీవాత్మ వచ్చి వారిలో ఉండినట్టుగా వారి మీద ఊదుము అనేటువంటి, ఊపిరి ఊదుము అనేటువంటి మాట అక్కడ మనకి క్లియర్గా కనబడతా ఉంది. శరీరం తయారవడం ఒక క్రియ అయితే, అద్భుత ఆశ్చర్య క్రియ అయినట్లయితే, ఈ జీవాత్మ అనేటువంటిది వారిలో ప్రవేశించడం అనేటువంటిది వారికి ఆ ఒక జీవాత్మను ఓదడం అనేటువంటిది మరొక అద్భుతమైనటువంటి కార్యం. అప్పుడు ఆ నరపుత్రుడు జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము. ఆ మాట మనం చూసుకున్నాం కదా. 10వ వచనం ఒకసారి చదువుదాం. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా, ఆయన ఆజ్ఞాపించేటట ఏమని? నీ నోటితో మాత్రమే పలుకు. ఇవన్నీ కూడా మనిషి ఒక అద్భుత రీతిగానో లేకపోతే తన చేతులతో తయారు చేయడమో మనకు తెలుసు కదా. ఆదికాండంలో దేవుడు మనుషులు తన స్వయంభూడై తన పోలికలు మనల్ని తయారు చేసాడు, ఒక మట్టి మొత్తం తీసుకొని. కానీ ఇక్కడ జరుగుతున్న క్రియ చూడండి, ఎముకలు ఎండిపోయి, జీవం లేదు, ప్రాణం ఏమీ లేదు. అలాంటి ఎముకలతో మాట్లాడి నరములు వచ్చినాయి, మాంసం వచ్చింది, చర్మం వచ్చింది. ఇప్పుడు మాటతోనే ఇవన్నీ జరుగుతాయి. ఈ మాట పలికేటువంటి వ్యక్తి ఎవరో? నరపుత్రుడా. ఆయనకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చాను. ఎస్, దేవుడు సెలవిచ్చినట్టుగా ఆయన మాట్లాడిన వెంటనే అక్కడ ఏం జరిగిందట? జీవాత్మ వారిలోకి రావడం జరిగింది. వారు సజీవులా లేచి లెక్కింప సఖ్యము కానీ మహాసైన్యముగా నిలిచారట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎండిపోయినటువంటి ఎముకలన్నింటినీ కూడా జీవాత్మ కలిగి ప్రవచించినప్పుడు ఇక్కడ ఒక విషయం మీరు జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. ఆత్మవేశుడిగా ఉన్నటువంటి ఈ వ్యక్తి యొక్క మాటకు ఉన్నటువంటి పవర్, దేవుడు ఇచ్చినటువంటి అధికారం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది విషయాల్లో మనం ఇది ఆత్మావేశుడు కలిగినటువంటి దేవుని యొక్క ఆత్మచేత నింపబడినటువంటి ఆ వ్యక్తి పలికినటువంటి మాటలు, ఇది జరిగే పని కాదు, ఇది సాధ్యమైనటువంటి విషయం కాదు, ఈ విధంగా జరగదు అని నీకు అనిపించవచ్చు. కానీ ఆ వ్యక్తి చేస్తూ ఉంటాడు కార్యాలు. ఎందుకో తెలుసా? ఆ వ్యక్తి వింటుంది నిన్ను కాదు, ఆ వ్యక్తి వింటుంది ఆ వ్యక్తి యొక్క నిర్ణయాలు కాదు, ఆ వ్యక్తి యొక్క నిర్ణయాలు, ఆ వ్యక్తి యొక్క ఆలోచన కాదు, దేవుని యొక్క స్వరము విని దానిని నెరవేర్పు మాత్రమే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది అందరిలోని జరగదు.
ఇది అందరిలోనూ జరగదు. ఎందుకు జరగదు అని అంటే, నేను ఇంకా ఆ విషయాలు మీకు డీప్గా వివరిస్తాను. ఆత్మీయత ఆత్మావేశుడమైనటువంటిది విషయం అనేటువంటిది మరి ముఖ్యంగా కొన్ని స్టేజెస్ ఉన్నాయి ప్రతి ఒక్కరి జీవితంలో. ముఖ్యంగా మనం మాట్లాడుకున్నట్లయితే ఒక 5 స్టేజ్లు ఉంటాయి. ఈ 5 స్టేజ్లు ఏంటనేటువంటిది కూడా నేను మీకు వివరిస్తాను. కానీ ఈ 5th స్టేజ్ అనేటువంటిది ఏదైతే ఉందో ఆ స్టేజ్లో ఉన్నటువంటి వ్యక్తే ఈ ఆత్మవేశం కలిగినటువంటి వ్యక్తి. అది రీచ్ అవ్వాలని అంటే అంత అసమస్య అయినటువంటి విషయం కాదు. ప్రతి వ్యక్తి కూడా ఆ స్థితికి వెళ్ళలేడు. తలకిందులుగా నువ్వు తపస్సును చేసి నేను దేవుడి దగ్గర నుంచి పొందుకుంటానయ్యా అని అనుకుంటున్నా కూడా ఇది జరగనటువంటి కార్యం. అన్లెస్ దేవుడు కృప చూపితే తప్ప. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి వ్యక్తులు లేరా? అలాంటి ఆత్మవశం కలిగినటువంటి వ్యక్తులు లేరంటే ఉన్నారు. వాళ్ళు కూడా చూపిస్తాను నేను తర్వాత. కానీ వారు అది ఏ విధంగా పొందుకున్నారనేటువంటిది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. అయితే ఇక్కడ చూద్దాం. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవుల లేచి లెక్కింప సఖ్యము కానీ మహాసైన్యంగా నిలిచారు. దేవుని కొరకు నిలబడినటువంటి సైన్యంగా ఇక్కడ మనకు క్లియర్గా కనబడుతూ ఉంటుంది. మనుషులందరూ లేచినట్టు మనుషులు బ్రతికారు అనేటువంటి మాట అక్కడ వాడచ్చు. ఒక సైన్యముగా, ప్రెజడ్ హల్లెలూయా, ఒక సైన్యముగా వారు నిలిచారు. దేవుని కొరకు మనమందరం కూడా దేవుని యొక్క కుమార్తెలు అని అనబడుతున్నటువంటి మనమందరం కూడా రక్షణ భాగ్యం పొందుకుని ఉన్నాం. ప్రెజడ్ హల్లెలూయా. అది మొదటి స్టేజ్. రక్షణ భాగ్యం పొందుకున్నటువంటి స్టేజ్ మొదటి స్టేజ్. ఆ స్టేజ్లోనే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంటుంది. దేవుని యొక్క ఆత్మ మనలోనికి వచ్చినట్టుగా, ఎప్పుడు బాప్తిస్మం ఎప్పుడైతే పొందుకుని ఉన్నామో ఆ సమయంలో దేవుని యొక్క ఆత్మ మనలోనికి వచ్చినట్టుగా మనకి కనబడుతుంటుంది. అది మనం చూద్దాం. అయితే ఎందుకు మాట చెప్తున్నానంటే, అక్కడి నుంచి జీవాత్మ కలిగినటువంటి ఈ జనులందరూ కూడా ఒక సైన్యంగా కూడుకున్నారు. ప్రెజడ్ హల్లెలూయా, హల్లెలూయా. మనం అందరూ దేవుడి కుమార్తెలు మనం పిలువబడుతున్నటువంటి మనమందరం కూడా ఒక సైన్యము, దేవుని కొరకు ఏర్పరచబడినటువంటి ఒక సైన్యము. ఈ విషయాన్ని మనం మర్చిపోవద్దు. ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాతనే అంతటి ఆత్మవేశులమైనటువంటి అలాంటి అభిషేకం పొందిన తర్వాతనే ఇలాంటి గూఢార్థమైనటువంటి విషయాలు మనకు అర్థమవుతాయి. లేకుంటే మనకు అర్థం కావు. ప్రైజ్ హల్లెలూయా. అంతవరకు మనం అనుకుంటాం కదా, అమ్మయ్య నేను రక్షణ పొందుకున్నాను, ఐ గాట్ ద టికెట్. ఎక్కడికి టికెట్ మీకు అర్థమైపోయి ఉంటుందా? ఐ గాట్ ద టికెట్, నాకు టికెట్ వచ్చేసింది కాబట్టి ఇక్కడ ఉన్నంత వరకు, బ్రతికేంత వరకు మాత్రం నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇవన్నీ కూడా నేను ఆయన దగ్గరనే పొందుకున్నాను. మళ్ళీ ఒక్కొక్క స్టాంప్ వేస్తాం దేవుడికి. నేను నా శక్తి వల్ల పొందుకున్నానని అనకుండా కూడా ఒక సింపుల్ స్టాంప్ ఏమి వేస్తామంటే దేవుడికి, ఎస్ దేవా నువ్వు ఇచ్చిన దాన్ని బట్టే కాబట్టి అని. లిటరల్లీ ఆ పర్పస్ కోసం నేను దేవుడు ఉంచాడని అనుకుంటే కనుక మోసపూరితమైనటువంటి జీవితం బ్రతుకుతున్నట్లు లెక్క. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానో అర్థం చేసుకోనండి. మనం బ్రతుకుట, మనం హెచ్చింపబడుతా, ఆస్వాదింపబడుట అవన్నీ కూడా ఆయన వశమై ఉన్నది. సమయానుసారంగా ఆయన అన్నీ కూడా కలగజేస్తూ ఉన్నాడు. కానీ ఒక వ్యూహిత సైన్యముగా మనం తయారు చేయాలనుకున్నటువంటిది దేవుని పర్పస్ అనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. అంతటి ఆత్మ పొందుకోగలగాలంటే అలాంటి భక్తి జీవితంలో మనం ఉన్నప్పుడు మాత్రమే అలాంటి విషయాలు మనకు అర్థమవుతుంటాయి. లేకపోతే చిన్న మొదటి స్టేజ్ మనం చెప్పుకున్నాం కదా, ఆత్మ నీ లోనికి రావడం అనేటువంటిది ప్రతి ఒక్కరిలోనికి, రక్షణ పొందుకున్నటువంటి ప్రతి వ్యక్తిలోనికి ఆత్మ అనేటువంటిది వచ్చింది. కానీ ఆ ఆత్మతో మీరు కొనసాగింపు చేశారయ్యానంటే ఎవరిలోనూ ఉండదు. అది ఉండదు. వాట్ మరి వచ్చింది కదా ఆత్మ, రైట్? ఆ రకంగా చూసుకున్నా కూడా దావీదులు కానీ లేకుంటే మహా భక్తులుగా పిలువబడుతున్నటువంటి వ్యక్తులందరూ కూడా ఆత్మ వారిలో నింపబడినప్పుడు దేవుని యొక్క కార్యాలు వారు చేసినప్పుడు క్లియర్గా చూసినట్లయితే తర్వాత వారు తప్పిదములు చేసినట్టుగా కూడా మనకు కనబడుతూ ఉంటుంది. మరి అలాంటి దేవుని యొక్క ఆత్మ నిజంగా వారిలో ఉన్నప్పుడు ఇలాంటి కార్యకలాపాలకు వారు ఏ విధంగా ముందుకు వచ్చారనంటే దేర్ ఈజ్ ద టైం పీరియడ్ ఉంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి ప్రతి దానికి కూడా. దేవుడు ఒక ఆత్మతో నిన్ను నింపి ఉన్నాడు పలానా పర్పస్ కనంటే ఆ కార్యం అయ్యేంత వరకు కూడా దేవుని యొక్క ఆత్మ నీలోనే ఉంటుంది. తర్వాత వెళ్ళిపోతానంటే నువ్వు జీవించే విధానాన్ని బట్టి అది డిపెండింగ్ అయి ఉంటుంది. నువ్వు పరిశుద్ధాత్మ దేవుడికి ఇచ్చినటువంటి స్థావరాన్ని బట్టి అది నీలో డిపెండింగ్ అయి ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మనం చూద్దాం. అప్పుడు ఆయన నరపుత్రుడు ఆ ఎముకలు ఇజ్రాయేలును అందరినీ చూసి ఏమంటున్నాడంటే, అప్పుడు ఆయన నాతో ఏమని చెప్పాడట, బ్రతికారు, వీళ్ళంతా కూడా ఒక సైన్యంగా కూడుకుని ఉన్నారు, వీరు ఎవరిని సూచిస్తున్నారు అనేటువంటి మాట దేవుడు వారికి చెప్తూ ఉన్నాడంటే, అప్పుడు ఆయన నాతో ఇట్లనను, నరపుత్రుడా
ఈ ఎముకలు ఇజ్రాయేలును అందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయాను. ఈ మాట గమనించు. ఎందుకు ఇజ్రాయేల్ సూచిస్తుంది అనేటువంటి మాట అక్కడ చెప్పాడు అని అంటే, వారు అనుకుంటున్నారట, ఎవరో ఇజ్రాయేల్ ఏమనుకుంటున్నారట, మన ఎముకలు ఎండిపోయాను, మన ఆశ విఫలమాయను, మనము నాశనం అయిపోతుంది. వారు అనుకుంటున్నటువంటి మాట ఏంటంటే, అయిపోయింది మన పని, మన పరిస్థితి అయిపోయింది, ఎక్కడితో మనం క్లియర్, మనం చనిపోయాం, మనం బ్రతకలేము, మనం నాశనం అయిపోయాం, మనం విఫలం అయిపోయాము, మనం గెలవలేకపోయాము, మనం ఓడిపోయాము, మన ఆశ అంతా కూడా విఫలమైపోయింది అనేటువంటి ఒక భ్రమలో వారు బ్రతుకుతున్నారు. అలాంటి వారికి చెప్పు, ఎముకలను జీవాత్మగా మార్చినటువంటి శక్తివంతుడు అనేటువంటి దేవుడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది విషయాల్లో ఇలాంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. నీ దుఃఖం దేని కొరకు, నీ ఆలోచన దేని కొరకు, నీ యొక్క విఫలం దేని కొరకు, అరే నేను ఓడిపోయాను, వారి ముందు తలగా నన్ను ఉంచలేకపోయాడు దేవుడు, నా ఈ పరిస్థితికి, నా ఈ ఓటమికి దేవుడు ఎందుకు అంగీకరించాడు? ఒకసారి ఆలోచించు. ఈ పరిస్థితిలో వారిని అందుగురించే ఇది ఇజ్రాయేలులకు సూచన అని క్లియర్గా చెప్తా ఉన్నాడు. నూతన ఇజ్రాయేలుగా పిలువబడుతున్నటువంటి మనమందరం కూడా, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనందరి జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రలోభమును బట్టి, ప్రతి ఒక్క విషయమును బట్టి ఈ ఫీలింగ్ అనేటువంటిది మనకి ఉంటుంది. వీఆర్ లూజర్, హోప్లెస్ పీపుల్. మనకు ఒక నమ్మకం లేనటువంటి పరిస్థితి, ఓటమికి గురైపోయినటువంటి పరిస్థితి, ఆశ లేనటువంటి పరిస్థితి, అయిపోయింది మన జీవితం, ఎక్కడితో కాదు. అందుకే ఆ మాట ఆయన చెప్పాడు, మన ఆశ విఫలమైపోయాను, మనం నాశనం అయిపోతామని వారు అనుకొని చుంటున్నారు. 12వ వచనం. కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఇట్లను, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, ప్రజలారా మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధిలో నుండి మిమ్మల్ని బయటకు రప్పించి ఇజ్రాయేల్ దేశంలోనికి మిమ్మల్ని తోడుకుని వచ్చేదను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అనుకున్నటువంటి ఆ పరిస్థితి నుంచి ఆయన మిమ్మల్ని లేవనెత్తడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడిగా కనపడుతున్నటువంటి వాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మీ ఆ సమాధి అయిపోయినటువంటి ఆ పరిస్థితి నుంచి లేవనెత్తి తిరిగి తీసుకెళ్ళి ఒక సైన్యముగా, ఒక వ్యూహిత సైన్యముగా వాడుకోవడానికి సిద్ధమైనటువంటి దేవుడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రవచనం ఎత్తి వార్తా మాట ఆయన చెప్పమన్నట్టుగా వారు చెప్పడం జరిగింది. 13వ వచనం చదువుకుందాం. నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధులలోనున్న మిమ్మల్ని బయటకు రప్పించగా, 14వ వచనం, నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు. మొదట్లో ఒకసారి చెప్పాడు ఆల్రెడీ, మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఒకసారి చెప్తున్నాడు. అప్పుడు వారు ఏ పరిస్థితులు ఉన్నారు? ఎండిపోయినటువంటి ఎముకలు పరిస్థితుల్లో వారు ఉండి ఉన్నారు. అలాంటి పరిస్థితి నుంచి ఒక జీవాత్మను ఊది, శరీరంకు నరాలు కావాల్సి ఉన్నాయి, మాంసం కావాల్సి ఉంది, ఒక స్కిన్ కావాల్సి ఉంది, వాటన్నిటిని రప్పించి అద్భుత ఆశ్చర్య రీతిగా కార్యములు చేసి ఊహిత సైన్యముగా వారిని బయటకు తీసుకొచ్చిన తర్వాత ఎప్పుడు మీరు తెలుసుకుంటారో నీ దేవుడైనటువంటి శక్తి సామర్థ్యములను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నేను యెహోవానని ఉన్నానని మీరు తెలుసుకుంటారు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేసేదను. యెహోవానగు నేను మాట ఇచ్చిన దానిని ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మాట ఇచ్చిన దానిని నెరవేర్చునని మీకు తెలుసుకుందరు. ఇది యెహోవా వాక్కు. దేవునికి మహిమ కలుగును గాక. ఇదే మాట ఈరోజు మనం ముగించుకోబోతున్నాం. నేను యెహోవాను ఉన్నాయని మీరు తెలుసుకుంటారు. మీరు బ్రతికే దినమంతా కూడా ఎన్ని రోజులు మీరు బ్రతుకుతుంటారు, అన్ని రోజులు కూడా ఆయన యొక్క ఆత్మ నడిపింపు చేత మీరు బ్రతుకుతారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యొక్క ఆత్మ నడిపింపు చేత ఆయన ఆత్మ మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని ఆయన ఏం చేస్తాడట? నివసింపజేసను. యెహోవానగు నేను మాట ఇచ్చి మాట తప్పనటువంటి వాడు. మనుషుల వల్ల కాదు, మనుషుల వల్ల సాధ్యమైనటువంటిది కాదు, కానీ ఆయన మాట ఇచ్చి మాట తప్పనటువంటి. మనం పాటలు పాడుకుంటాం కదా, మాట ఇచ్చి మాట తప్పని ప్రభువా. ఎస్, ఇది యెహోవా వాక్కు. అరే అయిపోయిన పరిస్థితి, మనకి ఛాన్స్ లేదు, మన యొక్క ఆలోచన కాదు, మన యొక్క ఉద్దేశం ఏయో ఊహించుకున్నాం, ఏయో ఉన్నత ఆలోచన పెట్టుకున్నాం. మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి మనం పరిస్థితి ఎట్లా ఉందని అంటే, ఎండిపోయినటువంటి ఎముకలు, సమాధులు ఉంచబడినటువంటి ఎముకలను పోలి ఉన్నది. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు చెప్తున్నటువంటి మాట, ఇది యెహోవా వాక్కు, మాట ఇచ్చి
తప్పనటువంటి వాడను, నాకు ఆ జీవ ఆత్మను నీలో ఉంచేదను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మెయిన్ వచనం. అయితే ఇందాక మనం అసలు ఇదంతా జరగడానికి ఫస్ట్లో లాస్ట్లో 2 విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. మొదటిది, ఎవరైతే ఆ నరపుత్రుడు ప్రవచించడానికి ముందుకు వచ్చినాడో ఆయనపై జరిగినటువంటి క్రియ ఏందయ్యానంటే దేవుని యొక్క ఆత్మ వశుడనై ఉండగా, దేవుడి యొక్క ఆత్మ చేత నింపబడి ఉండగా. లాస్ట్లో కూడా ఎవరైతే ఈ వ్యక్తులు, ఎవరైతే ఈ ఎండిపోయినటువంటి ఎముకలకి శక్తిని ఇచ్చి ప్రాణం పోసి జీవాత్మ పోసాడో వాళ్ళందరికీ కూడా లేచి తిరిగి బ్రతికిన తర్వాత, ఒక సైన్యంగా వారు కూడుకున్న తర్వాత దేవుడు వారికి ఇచ్చినటువంటి మాట ఏంటట, నా ఆత్మను మీలో ఉంచదను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగానే నూతన ఇజ్రాయేలుగా మనం పిలువబడతా ఉన్నాం. మరి మంచిది. మనకి కూడా అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు మనల్ని అదే విధంగానే ఆదుకుంటాడు అనుకున్నాం. అది కూడా సమమే. కానీ ఇక్కడ వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, వారికి ఇచ్చినటువంటి ఆత్మ, వారు పొందుకున్నటువంటి ఆ ఆత్మ మనం పొందుకుని ఉన్నామా? హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, పొందుకున్నామా? పొందుకోలేదా? అందరూ బాప్తిసం తీసుకున్నటువంటి వ్యక్తులమే కాబట్టి మనం అందరూ పొందుకున్నటువంటి వ్యక్తులమే. రైట్. ఇది మొదటి స్టేజ్ అని నేను అంటున్నాను. ఒకసారి ఆ మాట చూద్దాం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనం. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము పరిశుద్ధ ఆత్మ అనేటువంటి వరమును మీరు పొందుదురు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ స్టేజ్ అందరిలో జరిగినటువంటిది. ఎప్పుడైతే మన యొక్క తప్పిద అపరాధ ప్రతి భావమును మనం గుర్తించగలిగి ఉన్నామో, మనం పాపిలం అనేటువంటి విషయం మనకి తెలిసిన తర్వాత మనం ఏం చేసాం? ఆయన సొంత రక్షకుడిగా మనం అంగీకరించి మన యొక్క తప్పిద పాప అపరాధ భావం ప్రతిదిని కూడా మనం ఆయన యొక్క రక్తం చేత మనల్ని ఆయన ఏం చేశాడు? కడిగి ఉన్నాడు. అప్పుడు ఆయన ఆత్మను మనల దగ్గర పొందుకున్నట్టుగా కనబడుతుంటుంది. అయితే అదే అపోస్తల కార్యాలయంలోనే ఇంకొక మాట ఉంటుంది. 120 మంది అక్కడ కలిసి ఉండగా దేవుని యొక్క ఆత్మతో వారు నింపబడినట్టుగా కనబడుతుంటుంది. ఆ మాటకు వారి మీదకి వచ్చినట్టుగా. ఒకసారి చూద్దాం. 1వ అధ్యాయంలో వచ్చిన హల్లెలూయా. ఇందాకేమో మనలోనికి వచ్చినప్పుడు ఒకటి జరిగింది, మన మీదకి రావడం. ఇప్పుడు రెండోదిగా ఈ వచనం చూసినట్లయితే నేను ఏమంటానంటే, ఆత్మాభిషేకం కావాలి ప్రభు అనేటువంటి ప్రార్థన చేసేటువంటి స్టేజ్ ఒకటి ఉంటుంది ప్రతి ఒక్క వ్యక్తికి, విశ్వాసులకి. ప్రైజ్ హల్లెలూయా. అలాంటి ఈ స్టేజ్ మనలో ఉందా లేదా? మనందరూ చేసినటువంటి వ్యక్తులమా కాదా? రైట్. ఇది ఆత్మాభిషేకం పొందుకునేటువంటి సమయం. దేవుని యొక్క ఆత్మ నీలో ఉన్నప్పుడు ఆ యొక్క ఆత్మ నీలో ఇంకనూ నివసించినట్లుగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. నాకేమనుకున్నాను? దేవుని యొక్క ఆత్మ వచ్చింది, కార్యం జరిగింది, రైట్, అక్కడతో అయిపోయింది అని అంటే ఆ ఆత్మ నీ మీద ఉండినట్లుగా ఆ అభిషేకం కొరకు నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావు. చూసావా? ఇది సెకండ్ స్టేజ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మూడోది ఏంటంటే పరిశుద్ధాత్మ చేత నడిపింపబడేటువంటి స్టేజ్. ఆత్మలోనికి వచ్చాం, ఆత్మ చేత అభిషేకం పొందగలిగాం. మూడోది ఏంటంటే అభిషేకం పొందిన తర్వాత నడిపింపబడుతున్నటువంటి స్టేజ్. ఈ స్టేజ్ ఎట్లా ఉంటుందని అంటే, ఎస్, దేవుని యొక్క స్వరం వినగలుగుతుంటాం, దేవుని యొక్క ప్రణాళిక ఏంటనేటువంటిది తెలుసుకోగలుగుతుంటాం. కంటిన్యూషన్ ఆ యొక్క ఆత్మలో మనం ఉన్నా లేకపోయినా దేవుని సమయానుసారంగా ఆ యొక్క ఆత్మ మనలో ఉంచి ఆ అభిషేకం నీపై ఉంచి తగినటువంటి సమయంలో తగినటువంటి సమయానుసారంగా నిన్ను వాడుకుంటుంటాడు. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఆ నడిపింపు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామనంటే, దేవుడు వచ్చి నీతో ఆ స్వరం ఇంప్రూవ్ చేస్తున్నప్పుడు దాన్ని వినగలిగినటువంటి చెవులు కలిగి ఉంటాం, గ్రహించగలిగినటువంటి మనసు కలిగి ఉంటాం. కానీ నీ నిర్ణయాలు ఇంకా దాంట్లో అవలంబించేటువంటి పరిస్థితి చేస్తూనే ఉంటాం. చాలా గమనించాలి. మూడో స్టేజ్ కొంచెం క్రిటికల్ అయినటువంటిది. మొదటి 2 స్టేజ్లు, ఫస్ట్ది ఎస్, ఆ బాప్తిసం పొందుకున్నప్పుడు దేవుని యొక్క ఆత్మ పొందుకోవడం యాక్చువల్గా అదే చాలా కష్టమైనటువంటిది అయిపోయి జనాలు ఎవరు బాప్తిసం పొందుకోవడానికి రీజన్ సైతాన్ కూడా ఒప్పుకున్నప్పుడు.
ఆ స్టేజ్ దాటాం. సెకండ్ స్టేజ్ కూడా అభిషేకం పొందుకుని ప్రార్థన అడిగాం, అటువంటి అభిషేకం పొందుకున్నాను. మూడోది, పొందుకున్నటువంటి అభిషేకం చేత నడిపింపబడేటువంటి విషయంలో ముందుకు వెళ్తానే ఉన్నాం. ఆయన యొక్క స్వరం వింటూ ఉంటున్నాం, కార్యములు చేస్తానే ఉంటున్నాం. కానీ బిట్వీన్ దట్ నీ యొక్క ఆశలు ఆలోచనలు ఏవైతున్నాయో వాటిని కూడా నువ్వు ఇంప్లిమెంట్ చేస్తూనే ఉంటావు. ఈ యొక్క స్వరం వినపగలిగి చేసేటువంటి పని ఎట్లా ఉంటుందో తెలుసా? చాలాసార్లు ఒక వ్యక్తి ఉన్నా కూడా నువ్వు వెళ్ళి దేవుని యొక్క సాక్షిగా నిలబడగలుగుతావు. ఒక వ్యక్తి ఉన్నా కూడా నువ్వు వెళ్ళి మాట్లాడగలుగుతావు. దేవుని యొద్దకు ఆ వ్యక్తిని నడిపించాలనేటువంటి ఆశ, తృష్ణ నీలో కలుగుతుంటుంది. చాలామంది ప్రసంగానికి వచ్చినప్పుడు కానీ ఎప్పుడైనా మనం ఎవరైనా దైవసేవకులను అడిగినప్పుడు ఒకేసారి 2 చర్చిల నుంచి కాలింగ్ వచ్చింది అనుకోండి, వాళ్ళ డిసిషన్ ఎట్లా ఉంటుందో తెలుసా? ఎక్కడ ఎక్కువ మంది ఉంటే అక్కడికి వెళ్తా అంటారు. అది నేను అంటాను, అది నువ్వు తీసుకుంటున్నటువంటి నిర్ణయం. దేవుని యొక్క నడిపింపు ఎక్కడ 2-3 ఉంటే వారి మధ్య నేను ఉంటాను అన్నాడు ఆయన. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ 2-3 ఉంటే వారి మధ్యన ఉంటాను అనేటువంటి చెప్పేదేమో దేవుని యొక్క మాట. అయితే హౌ మెనీ పీపుల్ నీ దగ్గర ఉన్నారో దాన్ని బట్టి, లేకుంటే దానిని బట్టి నా యొక్క ప్రసంగ విధానం మార్చుకోవడము, లేకుంటే దానిని బట్టి తక్కువ మంది ఉంటే. ఒకసారి నేను బాగా నాకు గుర్తుంది, సెల్ గ్రూప్లో సింగపూర్లో సెల్ గ్రూప్ జరిగినప్పుడు ఒక పాస్టర్ గారిని పిలవడం జరిగింది. సెల్ గ్రూప్ మీద ఎట్లా ఉంటుందో తెలుసు కదా, రోడ్డు పక్కన ఉండేది అనమాట. ఒక గడ్డి ఉండి దాని మీద బరకాలు వేసుకుని అట్లా ఉండేవాళ్ళు. వచ్చినటువంటి ప్రసంగం కూడా ఆయన మైక్ తీసుకున్న అప్పటికి ఇప్పుడు మన బెంచ్ తీసుకొచ్చినట్టుగా అలాంటి ఒకటి ఉండేది. మొట్టమొదటిగా ఆయన తీసుకుని, దేవుడు నన్ను ఇంత అవమానానికి గురి చేసినందుకు దేవుడు నాకేదో నేర్పించున్నాడని నేను అనుకుంటున్నాను. ఇది నేను ఎలాగన్నాడు, ఎందుకు ఇంత అవమానానికి గురయ్యానంటే ఆయన ఫీల్ అయింది ఏంటంటే, కొన్ని 100 మందికి 1000 మందికి నేను సభల్లో ప్రసంగం చేశాను, ఇలాంటి ఇంతమందికి రోడ్డు పక్కన ఈ విధంగా నేను ప్రసంగించాలనేటువంటి దేవుడు నన్ను అవమానపరిచాడని అన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది మనుషుల యొక్క ఆలోచన. దేవుని యొక్క ఆత్మచేత నడిపింపబడడం కాదు. ఆ వ్యక్తి దేవుని యొక్క ఆత్మచేత నడిపింపబడలేదా అంటే ఎస్, కొన్ని చోట్ల, కొన్ని సమయాల్లో, కొన్ని విషయాల్లో దేవుని యొక్క ఆత్మచేత నడిపింపబడడం అనేటువంటిది ఖచ్చితమై ఉండొచ్చు. కానీ నీ నిర్ణయాలు ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల, నీ యొక్క ఆలోచనలు మధ్య మధ్యలో పెట్టుకోవడం వల్ల దేవుని యొక్క ఆత్మను కోల్పోతున్నటువంటి వ్యక్తిగా కనపడతా ఉన్నాడు. ఇది 3వ స్టేజ్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరొకసారి మనం చూద్దాం 4వ స్టేజ్కు మనం చూసుకున్నట్లయితే, ఈ పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వ్యక్తులు, ఈ పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వ్యక్తులు వారి థింకింగ్ ఎట్లా ఉంటుందని అంటే, లోకానుసారమైనటువంటి విషయాల మీద మైండ్ ఉండదు. లోకానుసారమైనటువంటి విషయాలు సమయం కేటాయించేటువంటి విషయాల్లో తగ్గించుకుంటారు. వారి యొక్క ఆలోచన ఎలా ఉంటుందని అంటే, దేవుడు నాకు ఈ పని చెప్పాడు, నా జీవితం కడతేరిపోయినా సరే, నా జీవితం కడతేరిపోయినా సరే నేను చావడానికి సిద్ధమవుతాను, అది మాత్రం ఖచ్చితంగా నెరవేరుస్తాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి వ్యక్తుల చేత దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ప్రవచన వరం మాట ద్వారా ఆ వ్యక్తి మాట్లాడితే కార్యాలు జరుగుతాయి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది నిజమైన బ్రదర్ అంటే ఎస్, అదే కదా ఇప్పుడు జరిగింది. దేవుని యొక్క ఆత్మవశుడైన తర్వాత నువ్వు పోయి ఏం చెప్పాడైనా, నువ్వు పోయి ప్రవచించు. నువ్వు పోయి ప్రవచించినట్లయితే అది జరుగుతుంది. దీనిని అర్థం చేసుకున్నటువంటి కొంతమంది ఆ ప్రవచన తీరునే మిస్లీడ్ చేసేటువంటి వ్యక్తులు కూడా ఉండి ఉన్నారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది నీ చెప్పేటువంటి మాట ఏదైతే ఉందో ఇది దేవుని యొక్క ఆత్మ ద్వారానే పొందుకున్నాననేటువంటి ఒక పెద్ద అబద్ధం తీసుకొచ్చి మాట్లాడేటువంటి వ్యక్తులు లేకుండా లేరు, వారు కూడా ఉండి ఉన్నారు. కానీ ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే, ద 4th స్టేజ్ ఆఫ్ దేవుని యొక్క అభిషేకం, ఆత్మ అభిషేకం పొందుకున్నటువంటి వ్యక్తి యొక్క నాలుగవ విషయం అది ఎట్లా జరుగుతుందని అంటే, ఎలాంటి సిచ్యువేషన్ అనుకోండి, డూ ఆర్ డై అనేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు, మరి ముఖ్యంగా మనం గవర్నమెంట్ దగ్గర కానివ్వండి, చాలాసార్లు దేవుని యొక్క కార్యములు చేస్తున్నప్పుడు, ఆటంకాలు ఎదురుస్తున్నప్పుడు నేను చావడానికైనా సిద్ధమే, అలాంటి నిర్ణయం తీసుకునేటువంటి కెపాసిటీకి వస్తారు. దానికోసం ఏదైనా సరే వదులుకోవడానికి కూడా సిద్ధపడిపోతారు. ఎందుకు తెలుసా? దేవుని యొక్క ఆత్మ చేత అతను మొదటిగా నీలో ఆత్మ వచ్చింది, ఆత్మను పొందుకోవడం అనేటువంటిది 2వ స్టేజ్. ఆత్మచేత నింపబడడం, ఆత్మచేత నడిపింపబడడం అనేటువంటిది ఈ 4వ స్టేజ్. ఆ ఆత్మచేత నడిపింపబడినటువంటి వ్యక్తి యొక్క ఆశ, ఆలోచన అంతా కూడా దేవుని యొక్క చిత్తం, ప్రణాళిక నెరవేర్చడం మాత్రమే.
హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతామా? ఈ 4వ స్టేజ్లోకి వచ్చినటువంటి ఈ యొక్క ఆలోచన, వ్యక్తి యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే, దేవుని యొక్క చిత్తం ప్రణాళిక ఏదైతుందో దానిని నెరవేర్చడం మాత్రమే. నాకు జీవితం మీద కానీ దేని మీద కానీ నాకు ఒక ఆశ, ఆలోచన ఏమీ లేదు. చూసారా, 1 by 1 వస్తుంది. ఈ 4వ స్టేజ్లో వచ్చినటువంటిది కొంచెం ప్రాముఖ్యమైనటువంటిది. ఇది అందరి వల్ల కూడా కాదు. దానికి రీజన్ ఏంటంటే, దేవుని చేత నింపబడి నడిపింపబడాలంటే హార్ట్ అనేటువంటిది చాలా క్లియర్గా ఉండాలి. నీ హృదయం అనేటువంటిది క్లియర్గా ఉండాలి. ఎంత క్లియర్గా ఉండాలనంటే, లోకానుసరమైనటువంటి ఆలోచన కానీ, తపనలు కానీ, తాపత్రయాలు కానీ నీలో ఏమీ లేకుండా క్లియర్గా ఉన్నప్పుడు దేవుని కొరకు ఆ హృదయాన్ని తెచ్చిపట్టుకుని ఉన్నప్పుడు ఆయన కార్యం చేయడం మొదలు పెడతా ఉంటాడు. అలాంటి వ్యక్తి 4వ స్టేజ్లో ఉంటాడు. ఎప్పుడైతే లోకానుసరమైనటువంటి విషయాల గురించి ఆలోచించకుండా ఆ తలంపులు లేకుండా ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి? వెనుకున్న మరిచి ముందున్నటి వాటికే పరిగెడతాడు, పైన ఉన్న వాటికే ఆశ కలిగి ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకే ఆశ కలిగినటువంటి వ్యక్తిగా ఈ 4వ స్టేజ్లో ఉన్నటువంటి వ్యక్తి కనబడతా ఉన్నాడు. రైట్, ఇప్పుడు ఫైనల్ స్టేజ్కి వద్దాం. ఆత్మవశుడై ఉన్నటువంటి వ్యక్తి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆత్మవశుడై ఉన్నటువంటి వ్యక్తి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే ఎంటీ. తన ఆలోచన నెరవేర్చడు. తనకు ఒక ఐడియా ఉండదు, ఒక ఆశ ఉండదు, ఒక నిర్దిష్టత ఏమి ఉండదు. పవర్ ఆన్ చేసినటువంటి బల్బు లెక్క, స్విచ్ ఆన్ చేస్తే పని చేస్తే లేకుంటే లేదు. దేవుడు తీసుకెళ్ళి పలానా పని నువ్వు చేయవయ్యా అని అంటే అదే చేస్తాడు. ఈ వ్యక్తికి దేవుడు ఇచ్చేటువంటి మరొక అద్భుత అవకాశం ఎట్లా ఉంటుందో తెలుసా? ప్రయాణం చేయగలిగినటువంటిది. నువ్వు కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోగా కొన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోతావు, కొన్ని ఇయర్స్ ముందుకు వెళ్ళిపోతావు. నీ యొక్క ఆలోచన విధానం అంతా కూడా దేవుడు ఇది చెప్పాడు కదా అదే మాత్రమే చేసి రావడానికి మాత్రం ఇస్తావు. నీ యొక్క ఆశ, ఆలోచన, ఇన్ఫ్లుయెన్స్ ఏది కూడా అక్కడ పనిచేయదు. ఇది 5th స్టేజ్. అలాంటి వ్యక్తులు కూడా బైబిల్ గ్రంథంలో మనం చూసాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యోహాను గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ప్రకటన గ్రంథంలో ఆ మాట రాయబడి ఉంటుంది. ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. 4వ అధ్యాయం 1వ వచనం. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బోరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కినము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచెదను. ఇక్కడ చూసారా, ఆ మాట్లాడేటువంటి వ్యక్తి అంటాడట, నువ్వు ఇక్కడికి రా, ఇక్కడ జరగవలసినటువంటి సంగతులన్నీ నీకు తెలియజేస్తాను. నెక్స్ట్, వెంటనే నేను ఆత్మవశుడనైతిని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. ఆయన చెప్పాడు, స్వరం వినగలిగి ఉన్నాడు. రీజన్ అయితే చెప్తారు. 4th స్టేజ్లో ఉంటాడు. ఇట్స్ మై నాలెడ్జ్ ఆఫ్ థింకింగ్ అనుకోడు. ఆ 4th స్టేజ్లో ఆత్మతో నింపబడి ఉన్నటువంటి వ్యక్తి ఆత్మవేశుడుగానే. అప్పటి వరకు దేవుని యొక్క ఆత్మతో నింపబడినటువంటి వ్యక్తి కాకపోతే దేవుని యొక్క స్వరం వింటాడా? చెప్పండి, వింటాడా? వినడు. మరలా ఎందుకు ఆత్మవేశుడు అనేటువంటి మాట మళ్ళా రాయబడింది? స్టేజెస్ డిఫరెంట్ అవుతున్నాయి. నీలో ఆత్మ పనిచేసేటువంటి కార్యములు, దేవుని యొక్క కార్యములు పనిచేసేటువంటి పరిస్థితి, విధానం డిఫరెంట్ అవుతుంటుంది. రీజన్, నువ్వు పొందుకున్నటువంటి ఆత్మ ప్రకారంగానే నీవు కార్యములు చేయడానికి సిద్ధంగా ఉంటావు. ఏ వ్యక్తి అయితే దేవుని చేత ఎన్ని పాలు ఆత్మ అభిషేకం పొందుకుని ఉంటాడు, ఏలియా వారి విషయంలో కూడా అదే జరుగుతుంది. నువ్వు పొందుకున్నటువంటి ఆత్మ అభిషేకంలో అట్లీస్ట్ 2% ఉన్నా కూడా, నాకు 2 పాలు ఉన్నా కూడా నాకు సరిపోతుంది. అంత ఆత్మతో నింపబడితే అంత కార్యములు చేయగలుగుతాడు. అంతకు మించినటువంటి అభిషేకం పొందగలిగితే అంతకు మించి కార్యములు చేయగలుగుతాడు. కానీ అది నువ్వు అడిగినటువంటిదో, నువ్వు పొందుకున్నటువంటిది కాదు. ఆయన కృప, అనుగ్రహం వలన మాత్రమే అది కలుగుతుంది. ఐ థింక్ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మాట చెప్తున్నటువంటి మాట ఏంటంటే, వెంటనే నేను ఆత్మవశుడనైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను, సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉన్నాడు. అక్కడి నుంచి ఎన్ని అద్భుత కార్యాలు చూస్తాడు. రాబోయే విషయాలన్నీ కూడా ఆయన గ్రహించగలుగుతాడు. గతంలో జరిగినటువంటి విషయాలు. రైట్, ఆయన నీలాగా నాలాగిన మనిషి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. దేవుడైతే కాదు. యోహాన్ గారు మనలాంటి వ్యక్తే కదా. ఎస్, అలాంటి వ్యక్తిని
అక్కడి నుంచి ఎక్కడో పద్మాసు దేవుని దగ్గర ఉన్నటువంటి ఆ వ్యక్తిని తీసుకొచ్చి దేవుడు ఎక్కడ భవిష్యత్తు చూపించబోతున్నాడు? కొన్ని సంవత్సరాల తర్వాత జరగబోయేటువంటి ఆ భవిష్యత్తును కళ్ళకు కట్టినట్టుగా అక్కడ చూపించబోతున్నాడు. ఆత్మవేశుడనై ఉండగా అనేటువంటి మాట అక్కడ రాయబడి ఉంది. నేను వెంటనే ఆత్మవేశుడనై ఉంటిని, అదిగో అనేటువంటి మాట. ఇక్కడ మనం ముందుకు వద్దాం, మూలవచనంలోకి వద్దాం. 37వ అధ్యాయంలో కూడా మొదటి వచనంలో జరిగినటువంటి క్రియ కూడా అదే. ఒకసారి చదువుదాము, ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. 37వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం. యెహోవా హస్తము నా మీదకు వచ్చెను, నేను వెంటనే ఆత్మవశుడనై ఉండగా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పూర్తి స్టేజ్ ఆఫ్ ఆత్మను పొందుకున్నటువంటి వ్యక్తి చేసినటువంటి అద్భుత కార్యం ఇది. ఈ విషయం మీకు వివరించడానికి ఆ ఆత్మ స్టేజెస్ గురించి మీకు వివరించడం జరిగింది. అలాంటి ఆత్మను పొందుకున్నటువంటి వ్యక్తి చేసినటువంటి కార్యం ఏంటయ్యా అని అంటే, ఎండిపోయినటువంటి ఎముకలను తీసుకొచ్చి ఆయన నోటి మాట ద్వారా ప్రవచించినట్లయితే గనక ఆ నరాలు వచ్చినాయి, మాంసం వచ్చింది, చర్మం వచ్చింది. ఎస్, దేవుని యొక్క జీవాత్మ కూడా వచ్చి నిలబడింది. ఆ ఆత్మ చేత నింపబడినటువంటి వారందరూ కూడా ఒక సైన్యంగా తయారై ఉన్నారు. ఆ సైన్యం అంతటికీ కూడా దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి బ్రతికి ఉన్నటువంటి దినములంతా కూడా ఒక వ్యక్తి పొందుకున్నాడు ఆత్మ. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వ్యక్తి చేత నడిపింపబడుతున్నటువంటి జనాంగంగా, వ్యూహత సైన్యముగా వారు కనబడతాం, క్లియర్గా కనబడతా ఉంది. దేనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీ ముందు చిన్నటువంటి ఈ విషయాలు 11వ వచనంకి వద్దాం. అందులోనే 11వ వచనం ఒకసారి చూద్దాం. చదువు. అప్పుడు ఆయన నాతో ఎట్లయినను, నరపుత్రుడా, ఈ ఎముకలకు ఇజ్రాయేలునందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయాను, ఆశ విఫలమాయను, మనము నాశనమైపోతామే అని వారు అనుకొనిచున్నారు. అలాంటి ఎండిపోయినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వారికి పోయి చెప్పు. ఏమని? యెహోవా తన యొక్క జీవ ఆత్మను నీలో ఉంచబోతున్నాడు. నీవు బ్రతికి ఉన్నంతకాలం నిన్ను బ్రతికిస్తాడు. బ్రతికించినటువంటి ఆయన ఆత్మ నీలో ఉంచబోతున్నాడు. కార్యములు సాధకం చేయబోతున్నాడు. ఆత్మను పొందుకుంటే జరిగే కార్యాలు ఏంటో మనం చూసాం. ఆత్మను పొందుకున్నటువంటి వ్యక్తులు చేయబోయేటువంటి విధానాలు ఏ విధంగా ఉంటాయో చూసాం. వారి యొక్క స్టేజ్ జీవితంలో దేవుని యొక్క ఆత్మకు వారు ఇచ్చినటువంటి స్థావరాన్ని బట్టి, వారి హృదయం వారు ఖాళీ చేసుకున్నటువంటి విధానాన్ని బట్టి దేవుడు మరింతగా అడిగినటువంటి ఆ యొక్క అభిషేకం కలిగినటువంటి వ్యక్తులు చేస్తున్నటువంటి కార్యం మనం క్లియర్గా చూస్తూ ఉన్నాం. ఎస్, మనందరం కూడా దేవుని యొక్క ఆత్మ అభిషేకం కలిగినటువంటి జనాంగమే. దేవుని యొక్క ఆత్మ నివసించడానికి అర్హత పొందుకున్నటువంటి జనాంగం మనం అంతా కూడా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ అర్హత పొందుకున్నటువంటి నీవు దేవుని యొక్క ఆత్మను, ఎస్ ఇక్కడితో నాకు సరిపోతుంది ప్రభువా, నీ యొక్క అభిషేకం నాకు చాలు, నీ యొక్క రక్షణ పొందుకున్న నాకు టికెట్ వచ్చేది సరిపోతుంది కాదు. ఆయన సైన్యముగా, ఆయన కొరకు ఉపయోగపడేటువంటి సైన్యంగా మనం తీర్చిదిద్దబడాలి. అందునిమిత్తమై ఆయన యొక్క ఆత్మనికి ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నటువంటి దేవుణ్ణి నువ్వు అడగవలసినటువంటి కార్యం అది, నువ్వు పొందుకోవాల్సినటువంటి కార్యం అది. కానీ నువ్వు చేస్తున్నటువంటి విషయం ఏంటంటే, అది నా వల్ల కాదు. అక్కడ ఎండిపోయిన ఎముకలు చెప్తున్నాయి చూసావా, ఇది ఆశ నిరాశ అయిపోయింది, నా పరిస్థితి అయిపోయింది, ఇక్కడితోనే చాలు. లేదు, దేవునికి మహిమ కలుగుగా. చెప్పండి కూడా దేవునికి మహిమ కలుగుగా. దేవుని మహిమ పడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ ప్రభువా, ఇలాంటి ఆత్మాభిషేకం నాకు కావాలి. ఇలాంటి ఆత్మచేత నన్ను నీవు నింపాలి. నీ యొక్క ఆత్మవశుడైన నేను మాట్లాడుతున్నటువంటి మాట సత్యము కాదు, జరగలేనటువంటి అద్భుత కార్యం కూడా జరిగేటువంటి విధంగా ఉండాలి. చాలాసార్లు మనం మాటలో ఈ విషయాలు చూస్తాం. కొంతమంది వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు జరిగిపోతూ ఉంటాయి. కొంతమంది వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు సేవకులు మాటలు వచ్చి వారి దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థించుకుంటాం. దేవుడు ఒక తలంపు వారి హృదయంలో పెడతాడు. ఆయన ఒక మాట చెప్తూ ఉంటాడు. డిసిషన్స్ తీసుకోలేనటువంటి మనం, అలాంటి ఆత్మను పొందుకోలేనటువంటి జనాంగంగా నిలబడినటువంటి కొంతమంది వ్యక్తులు ఏం చేస్తారంటే జడ్జ్మెంట్ పాస్ చేస్తారు. ఈజ్ ద ట్రూ అనేటువంటిది. ఎస్, దేవుని యొక్క ఆత్మను పొందుకోలేకపోతే ఇదే క్వశ్చన్ వస్తుంది, ఇది నిజమా అని సైతాన్ గడు వచ్చి అడిగినట్టు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మను పొందుకునేటువంటి నీకు కనబడుతుంటుంది. దేవుడు నీతో మాట్లాడుతుంటున్నాడు. సత్యమును గెత్తెరిగినటువంటి వ్యక్తివు, అభిషేకం కలిగినటువంటి వ్యక్తి. నీ యొక్క ఆలోచన విధానం వేరు, నీ యొక్క ఆత్మ వేషము వేరు. అంతటి ఆత్మవశుడు అనేటువంటి నీవు ఆయన చేత, ఆయన నిర్ణయాలకు లోబడి, ఆయన యొక్క ప్రణాళిక, ఆయన యొక్క చిత్తం ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చడానికి నువ్వు ఇష్టపడతావు. లేనటువంటి వ్యక్తితో ఉన్నటువంటి పరిస్థితులు వేరే ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో మీకు గుర్తు చేసేటువంటి విషయం ఏంటంటే, అలాంటి ఆత్మను పొందుకోవడానికి స్థావరంగా నా హృదయాన్ని దేవుడికి నేను ఇచ్చున్నాను.
నేను ఒప్పుకుని ఉన్నాను నా యొక్క పాప జీవితాన్ని, నాకు అపరాధ తప్పిద భావం ప్రతి ఒక్క విషయాన్ని ఒప్పుకొని నా సొంత రక్షకునిగా ఆయన్ని నేను అంగీకరించి ఉన్నాను. నేను పొందుకోలేకపోతున్నటువంటి ఆత్మ గల రీజన్ ఏంటంటే నాకు ఆ ఆలోచన నిర్ణయ విషయాల వల్లనే అది జరుగుతుంది. కాదు ప్రభువా, ఇక్కడితో దీని అంతటిని సమాధి చేసి ప్రజడు హల్లెలూయా హల్లెలూయా సమాధి చేసి సమాధిలో నిలబడిపోయినటువంటి నా ఈ ఎముకలను తిరిగి నీ యొక్క జీవాత్మతో నింపు ప్రభు అని అడగాలి. ప్రజడు హల్లెలూయా. చేద్దామా ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుందాం. మనం ఒక పాట పాడుకుంటుంటాం, ఏమని? నాకిక ఆశలు లేవను కొనగా నాశ నీవైతివే, ఆశలు తీర్చితివే, నలు దిశలు నన్ను భయమావరింప నా పక్షమందుంటివే, నాకభయమీచితివే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులు నీకే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులు నీకే. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి చెల్లింతును దేవా, నీకేమి అర్పింతును. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి చెల్లింతును దేవా, నీకేమి అర్పింతును. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులు నీకే. హల్లెలూయా యేసునాథా, లేచి నిలబడమా. కృతజ్ఞత స్తుతులు నీకే. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి చెల్లింతును దేవా, నీకేమి అర్పింతును. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి చెల్లింతును దేవా, నీకేమి అర్పింతును. కృపచేత నన్ను రక్షించినావే, కృప వెంబడి కృపతో నన్ను బలపరచితివే, నన్నెంతగానో ప్రేమించినావే, నా పాపమును కడిగి పరిశుద్ధ పరచితివే. కృపచేత నన్ను రక్షించినావే, కృప వెంబడి కృపతో నన్ను బలపరచితివే, నన్నెంతగానో ప్రేమించినావే, నా పాపమును కడిగి పరిశుద్ధ పరచితివే. హల్లెలూయా యేసునాథా,
కృతజ్ఞత స్తుతులు నీకే, నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి చెల్లింతును దేవా, నీకేమి అర్పింతును. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి చెల్లింతును దేవా, నీకేమి అర్పింతును. నా కాడి మోసి నా తోడు నీవై, నీ చేతి నీడలో నన్ను దాచి ఉన్నావే, ఏ కీడు నాకు రాకుండా చేసి నీ జాడలో నన్ను నడిపించుచున్నావే. నీ కాడి మోసి నా తోడు నీవై, నీ చేతి నీడలో నన్ను దాచి ఉన్నావే, ఏ కీడు నాకు రాకుండా చేసి నీ చేతిలో నడిపించుచున్నావే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులు నీకే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులు నీకే. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి చెల్లింతును దేవా, నీకేమి అర్పింతును. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి చెల్లింతును దేవా, నీకేమి అర్పింతును. నీ రాజ్యమందు నన్ను చేర్చుకొందువు, రాజున్న రాజువు, నా రాజువు నీవు. నీ వధువు సంఘమున నన్ను చేర్చుకున్నావు, నన్ను కొన్నవాడవు, నా వరుడవు నీవు. నీ రాజ్యమందు నన్ను చేర్చుకొందువు, రానున్న రాజువు, నా రాజువు నీవు. నీ వధువు సంఘమున నన్ను చేర్చుకున్నావు, నన్ను కొన్నవాడవు, నా వరుడవు నీవు. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులు నీకే. 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 హల్లెలూయా, హల్లెలూయా. అవును తండ్రి, నాకు ఇక ఆశలు లేవు. నా జీవితం చిందరభయంకరమైనటువంటి పరిస్థితి. అసలు నేను చేసినటువంటి నా ఈ జీవిత ప్రయాణంలో, నేను చేస్తున్నటువంటి ఈ కార్యములలో దేవుని యొక్క ఆత్మను నేను పొందుకున్నటువంటి వ్యక్తిగా ఉండి ఉన్నానా
దేవుని యొక్క ఆత్మకు నేను దూరం అయిపోయినటువంటి వ్యక్తిగా ఉండి ఉన్నాను. తెలియనటువంటి పరిస్థితిలో నా జీవితం చిందరవందరగా ఉంటే ఉంది. దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, మన యొక్క పరిశుద్ధతను బట్టి కాదు, మన యొక్క భక్తి జీవితం బట్టి కాదు, ఆయన కృపచేతనే, ఆయన కృపచేతనే ఆయన ఇచ్చినటువంటి రక్షణ భాగ్యం మనం పొందుకుని ఉన్నాం. ఆయన కృపచేతనే ఆయన యొక్క ఆత్మను మనం పొందుకోగలిగి ఉన్నాం. ఆ ఆత్మ ఏదైతుందో, ఆ ఆత్మ మనలో నివసించకపోవడానికి మన యొక్క కార్యములు, మన యొక్క క్రియలు అయి ఉండొచ్చు, మన యొక్క నడవడిక అయి ఉండొచ్చు. బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానంలో మనం ఉండి ఉన్నాం. ఆయన యందు మనం ఒప్పుకోలు చెప్పుకున్నట్లయితే ఆ పరిస్థితి ఏదైతుందో ఆ పరిస్థితి నుంచి మనల్ని విడిపించగలిగినటువంటి సమర్థుడు ఆయన మాత్రమే. దేవునికి మహిమ చెప్తాం. హల్లెలూయా. అవును తండ్రి, ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. అయ్యా నాకు అపరాధ తప్పిద భావం బట్టి నా జీవితంలో ఇదిగో నీ చేసినటువంటి యొక్క క్రియలన్నిటినీ కూడా మనం క్షమించండి అయ్యా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. అల్పులము, అయోగ్యులము, ఇదిగో నా తండ్రి, నీ యొక్క స్వరము వినిపిస్తున్నప్పటికీ, నీ యొక్క మాట మా చెవిని ఉంచినప్పటికీ కూడా విన్నటువంటి దానిని మేము పెడచెవిని పొట్టి ఉన్నామేమో అయ్యా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుని అడగండి, క్షమించమనండి. దేవుని అడుగుతాం. ఎవరు మౌనం ఉండడానికి వెళ్ళలేదా? ఎక్కడ 2-3 నా నామములో కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానని సెలవు ఇచ్చినటువంటి దేవుడు మన మధ్య ఆత్మవిషయుడు అయినటువంటి ఆయనను, ఆత్మస్వరూపి అయినటువంటి ఆయనను, మనలో జీవాత్మతో నింపడానికి కారణభూతుడైనటువంటి ఆయనను మనం కలిగి ఉన్నాం. అయ్యా ఈ దీనురాలను జ్ఞాపకం చేసుకోండి. చూపునందు, హృదయమునందు, ఆలోచనల యందు, చేతుల యందు, మాటల యందు, అయ్యా వినికిడి యందు, తలంపునందు, గ్రహింపునందు, హృదయాంతర ఆలోచన యందు చేసిన ప్రతి ఒక్క అపరాధ తప్పిదమును, భావములను మా నుండి తీసివేయండి. నీకు అయిష్టకరమైనటువంటి ప్రతి ఒక్క కార్యమును మా జీవితం నుంచి తీసివేసి సమాధి చేయమని అడుగుచుంటున్నాం తండ్రి. అదే సమాధిలో ఎండిపోయినటువంటి ఎముక వలె ఉన్నటువంటి నా ఈ జీవితం జ్ఞాపకం చేసుకున్నాడు. జీవాత్మతో నింపండి. నీ యొక్క ఆత్మ వేషులమై ఉన్నట్టు, నీ యొక్క ఆత్మతో పురుగొల్పింపబడి కార్యములు చేయ నిమిత్తం, నీ యొక్క ఆత్మ కార్యములన్నిటిని కూడా నెత్తటి ప్రభువా సాధ్యపరచున్నట్లుగా మా అల్పమైనటువంటి జీవితాలను వాడుకోవడానికి అయ్యా మేము ఒప్పుకుంటున్నాం. మమ్మల్ని క్షమించండి. తండ్రి నీకు వందనాలు ప్రభువా. మమ్మల్ని మన్నించండి. మాకు అపరాధ భావం ప్రతిదాన్ని కూడా తీసివేసి నీ యొక్క నామ మహిమార్థమైనటువంటి జీవితంగా నీ యొక్క ఆత్మచేత మమ్మల్ని బలపరిచి ప్రభువా, నీ యొక్క ఆత్మచేత మమ్మల్ని బలపరిచి ఆత్మ పూర్ణులుగా కలిసి వెళ్ళడానికి సహాయం దయచేయండి తండ్రి. అయ్యా నీ యొక్క ఆజ్ఞను అతిక్రమించినటువంటి జీవితం మావి, నీ యొక్క స్వరం విన్నప్పటికీ పెడచెవిని పెట్టినటువంటి జీవితం మావి, దీనులము, అల్పులము తండ్రి, మమ్మల్ని క్షమించండి. నీ యొక్క రక్తము చేత మమ్మల్ని కడిగినప్పటికీ కూడా నీ యొక్క గాయములను మరలా రేపడానికి సిద్ధమైపోయినటువంటి మురికి జీవితాలు ప్రభువా మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. తండ్రి. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి అడుగుదాం. అయ్యా ఈ జీవితం బట్టి నింపబోచినటువంటి నీ యొక్క ఆత్మను బట్టి నీకు వందనాలు. జ్ఞాపకం చేసుకుందాం. స్తోత్రం తండ్రి.
ఓ దేవా, పరిశుద్ధుడగు తండ్రి, సర్వశక్తుడైన నిత్యుడగు దేవా, మేము అన్ని సమలయందును అన్ని స్థలములందును నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు ఇది మాకు తగినదైనటువంటిది గాను, యుక్తమైనటువంటిది గాను, దీనిని తప్పక చేయుటకు భక్తులమై ఉండి ఉన్నాం ప్రభువా. కావున నీ దూతలతోనూ ప్రధాన దూతలతోనూ పరలోక సమూహం అంతటితోనూ కలిసి నీ మహిమ గల నామమును గొప్ప చేసి ఘనపరచుచు నిన్ను సదాకాలం స్తుతించుచు, పరిశుద్ధుడు 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 సైన్యములకు అధిపతియగు దేవా, ఇహపరములని యొక్క మహిమతో నిండి ఉన్నావని పలుకుచు, మహోన్నతుడు అయిన దేవా, నీకు నీ యొక్క నామమునకు మహిమ కలుగును గాక. దేవా, నీకు వందనాలు. పరలోకమందు తండ్రి, మమ్మల్ని కరుణించి మా విమోచనార్థము నీ ఏకైక కుమారుని శిలువలో మరణించుటకు మాకు అనుగ్రహించి, ఆయన సర్వలోక పాపముల నిమిత్తము ఒక్క బలిగా, సంపూర్ణమైన చాలినంత బలిగా, సంపూర్ణమైన పరిపూర్ణమైన చాలినంత బలిగా తన్ను తాను అర్పించుకున్నట్టు ద్వారా ఆయన ప్రశస్తమైన మరణమును మేము నిరంతరము జ్ఞాపకం చేసుకున్నట్టుకు ఆయన యొక్క పరిశుద్ధమైన ఆజ్ఞను అనుసరించి ఆయన తిరిగి వచ్చు పర్యాంతరము దీన్ని కొనసాగించడానికి మాకు నియమించింది. ఓ కనికరము గల దేవా, మా ప్రార్థన ఆలకించు. ఈ రొట్టెను ద్రాక్ష రసమును నీ వాక్యము మరియు పరిశుద్ధాత్మ ద్వారా ఆశీర్వదించి పవిత్రపరచమని మేమెంతో దీనులమై నిన్ను బ్రతిమాలాడుకొని చుంటున్నాం.